యేసుక్రీస్తుల వారిని నమ్మడము అనంటే కులం మారడం, మతం మారడం కాదండి. మనస్సును మార్చుకోవడం. మతి మార్చే మాటలే తప్ప ప్రభువు చెప్పేది మతం మార్చే మాటలు కాదండి. అక్కడ చెరసాల నాయకుడు ఏ మతం మార్చుకున్నాడు? ఏ కులాన్ని విడిచిపెట్టాడు? తన మనస్సును మార్చుకున్నాడు. ఈరోజు ఈ లోకానికి నాలాంటి దేవుని సేవకులు, ఆత్మీయులైన దేవుని బిడ్డలు ప్రకటిస్తున్న మాట, యేసుక్రీస్తును నమ్ముకుంటే నీ పాపము నుంచి నువ్వు విడుదల పొందుతావు అని, వ్యసనముల నుంచి విడుదల పొందుతావు అని, దుర్భరమైన జీవితము నుంచి విడుదల పొందుతావు అని చెప్పడమే ప్రాముఖ్యమైన సందేశం. ప్రియులారా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు రక్షించబడ్డావా? నువ్వు సంఘానికి వెళ్తున్నావు, ఆరాధనలు చేస్తున్నావు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 నుంచి 40 వరకు చూస్తున్నప్పుడు, మనస్సు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొంది, 42వ వచనం చెబుతుంది, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంటున్నావా?